హలో బాబాయ్లు అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఫోర్ ఫిష్ స్టోరీ అనమాట. ఈరోజు మన డోరేమాన్ గడు వీడు ఉన్నాడు కదా, డోరేమాన్ గడు ఈడు మంచి జాదుగాడు అనమాట. అటు ఇటు తిరుగుతున్నాడు ప్రస్తుతానికి. కానీ వీడిని ఇంత చిన్న దాంట్లో పెట్టడం అయితే నాకు ఎందుకో కొంచెం అంటే వీడికి తిరగడానికి స్పేస్ లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. సో వాడి కోసం నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. మన 25 లీటర్స్ టబ్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ టబ్ని ఎలాగే ఉంచేద్దాం అనుకుంటున్నాను. అందులో వాటర్ పోసి వీడిని అయితే వేసేద్దాం అనుకుంటున్నాను. నేనైతే కొత్తగా వాటర్ ఏం పోయాలనుకోవట్లేదండి. జస్ట్ మన దాంట్లో ఏదైతే వాటర్ ఉందో ఆ వాటరే అందులో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఒక్క నిమిషం ఆగండి గైస్, అది పెట్టేస్తాను. యాక్చువల్గా థింగ్ ఏంటంటే దాన్ని ఏదైతే మన వాటర్తో ఉందో దాన్ని మనం వాటర్తో ఫుల్గా ఉన్నప్పుడు మొయ్యకూడదు అనమాట. అది పోద్దని చెప్పేసి షాప్ ఆవిడ ఫస్టే చెప్పింది నాకు. ఇది చాలా డెలికేటెడ్గా ఉంటుందండి, మీరు వాటర్తో పాటు తీసుకెళ్ళారంటే పోద్దని చెప్పేసి అంది. కానీ మనం కింద పట్టుకుని అడుగు పట్టుకుని ఎదురులాగా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. నేను ఈ వాటర్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి. మరి ఈ వాటర్ చాలా వరస్ట్గా ఉంది చూడడానికి కూడాను. సో వేరే వాటర్ అయితే పోసేస్తాను ఫస్ట్. హలో గాయస్, నేను దోల పని చేశాను అనమాట. అదేంటంటే రికార్డ్ చేస్తున్నాను అనుకుని మొత్తం డోరేమాన్ గడ్డి తీసుకొచ్చి టబ్లో వేసాను, మొత్తం అన్నీ చేశాను. కానీ రికార్డ్ స్టార్ట్ చేయడం మర్చిపోయాను అనమాట. ఓ లడలడా వాగుతూనే ఉన్నాను, వాగడంతా అయిపోయింది. డోరేమాన్ గడ్డి అయితే తీస్తున్నాడు, మొత్తం అన్నీ జరిగినాయి కానీ రికార్డింగ్ అయితే జరగలేదనమాట. సో డోరేమాన్ గడ్డి డైరెక్ట్గా తీసుకొచ్చి ఇందులో అయితే వదిలేశాను. వీడైతే కొంచెం పర్లేదు, బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది ఇంతకుముందు దాంతో చూస్తే పద్ధతే, ప్లస్ వాటర్ కూడా ఎక్కువ అయితే పోయలేదు. వాటర్ ఎంత సరిపోతే ఇంకా పోయమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే డోరేమాన్ గడికి మనకైతే బాగా కనిపిస్తాడు, వీడియోస్ గట్రా బాగా వస్తుంది. వీడికి మనం ఎలా కనిపిస్తామో తెలియదు, ఎందుకంటే ఇది కొంచెం థిక్నెస్ ఇలా ఉంది కాబట్టి. సో మనం పైన తీస్తాం కాబట్టి ఓకే. వీడికి కానీ కోపం తెప్పిద్దామా? దారా డోరేమాన్, చూడు 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 వదిలే. ప్రస్తుతానికి వీడైతే కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడని మనం అనుకుందాము. కానీ కొత్త ప్లేస్ కదా, అలవాటు పడడానికి టైం పడుతుంది అడిగి. వీడు అసలే డోరేమాన్ గడి ప్లేస్ దగ్గర బాగా సెన్సిటివ్గా ఉంటారంట. బేటా ఫిష్లు, ఫైటింగ్ ఫిష్లు కదా, ఫైట్ చేస్తూ ఉంటాయంట. సో వీడికైతే ఫుడ్ కూడా ఈవినింగ్ వేద్దాము. ఈవినింగ్ వరకు ఫుడ్ కూడా వేయను అనమాట. సో ప్లేస్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వరం ఫరం గౌరవం అండ్ స్టే ట్యూన్ టు ఫర్ ఫిష్ స్టోరీ. వావ్, అండ్ ఇంగ్లీష్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వరం ఫరం గౌరవం. థ్యాంక్ యూ. బై బాయ్ డోరేమాన్.